100 మీటర్లు పరిగెట్టే మన ప్రహ్లాదలో పెట్టాము, ఒక సమస్య ప్రహ్లాదలో పెట్టాము. ఆ ప్రహ్లాదలో పెట్టిన సమస్య సఫలీకృతం అవుతుంది అన్న విశ్వాసం మనకి ఎప్పుడు వస్తుంది అంటే, ఒకేసారి పెద్ద సమస్య పెట్టి అది పెద్ద సమస్య తీరడానికి టైం పడుతుంది. ఈలోపు మన విశ్వాసం సడలింపు తగ్గిపోతుంటుంది. అంటే అవుతుందా అవదా అవుతుందా అవదా అని డౌట్ వచ్చేస్తుంది. దానికి మనం ఉదాహరణ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు మనం ఒక 100 మీటర్లు పరిగెట్టాలని, రన్నింగ్ రేస్లో 100 మీటర్లు పరిగెట్టాలి అని ఒక తీర్మానం వచ్చింది. ఎవరైతే రన్నింగ్ చేద్దాం అనుకుంటున్నారో, రన్నింగ్ రేస్లో పరిగెడదాం అనుకుంటున్నారో వాళ్ళు 100 మీటర్లు పరిగెట్టాలని వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను అసలు మొట్టమొదటి అసలు పరిగెడతమే నాకు లేదు, ఊరికే కూర్చుని తింటున్నాను ఇప్పటిదాకా. ఇప్పుడు పరిగెట్టాలి అనుకోకుండా నాకేదో వచ్చింది అవకాశం, ఒక ఆలోచన వచ్చింది. ఈ రన్నింగ్ రేస్లో గెలుపొందితే 100 మీటర్లు గెలుపొందితే ఒక కప్పు వస్తుందట అని వచ్చింది. ఓకే, ఆ కప్పు కోసం నేను రన్నింగ్ రేస్లోకి వెళ్దాం అనుకున్నాను. ఓకే రైట్. ఇప్పుడు ఒకేసారి ఇవాళ నేను 100 మీటర్లు పరిగెట్టగలనా? పరిగెట్టలేను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను కూర్చుని ఇలాగేదో ఆఫీసులో కూర్చుని మాట్లాడుతున్నాను, తింటూ కూర్చున్నాను. అలాంటిది ఇప్పుడు 100 మీటర్లు పరిగెట్టగలనా? పరిగెట్టలేను. అందుకోసం నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇవాళ ఒక 10 మీటర్లు పరిగెట్టి చూసుకుంటే 100 మీటర్లో 90 మీటర్లు మిగిలింది. రేపు ఇంకో 10 మీటర్లు ఎక్స్ట్రా పరిగెడితే చూసుకుంటే ఒక 80 మీటర్లు మిగిలింది. ఎల్లుండి ఒక 10 మీటర్లు పరిగెడితే ఇంకా 70 మీటర్లు మిగిలింది. అంటే నేను చేరుకోవాల్సిన 100 మీటర్లకు గాను 30 మీటర్లు పరిగెట్టడం నేర్చేసుకున్నాను. ఇంకా ఈజీగా 70 మీటర్స్ పరిగెట్టచ్చు. అలా రోజుకి 10 మీటర్లు పరిగెడుతుంటే 10 రోజుల్లో 100 మీటర్లు పరిగెట్టేసాను. రైట్. ఇప్పుడు నాకులాగా 10 మంది బయలుదేరుతున్నారు రన్నింగ్ రేస్కి. ఇప్పుడు ఆ రన్నింగ్ రేస్లో లెక్క ఏంటి? 100 మీటర్లు ఇంత టైంలో పరిగెట్టాలి. వాడికి ఫస్ట్ ప్రైజు, తక్కువ పరిగెట్టండి సెకండ్ ప్రైజు, తక్కువ పరిగెట్టండి థర్డ్ ప్రైజు. ఈ 3 ప్రైజులు ఉంటాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్. అంతే కదా, ఇంకేమైనా ఉంటాయా? లేదంటే కన్సలేషన్ ప్రైజెస్ ఉంటాయి. అందరూ జాయిన్ అయినందుకు గాను ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు ఉంటాయి, అంతే కదా. దాని కన్సలేషన్ ప్రైజెస్, కన్సలేషన్ ప్రైజెస్ కదా, అందరూ పరిగెట్టినందుకు గాను. ఇప్పుడు నా లెక్క ఎందుకు? ఖచ్చితంగా ఈ కప్పు కొట్టాలనుకుని నేను బయలుదేరాను. 100 మీటర్లు ఒకేసారి పరిగెట్టలేను. అందుకని 10 మీటర్లు పరిగెడుతుంటే ఒక్కొక్క రోజుకి నాకు ఆనందం వస్తుంటుంది. నేను పరిగెట్టగలుగుతాను అని వస్తుంది. అదే కనుక ఈ ఒక్క రోజులో 100 మీటర్లు పరిగెట్టాలని ప్రయత్నం చేస్తే ఇప్పటిదాకా అసలు పరిగెట్టే లేదు. ఇప్పుడు పరిగెట్టడం మొదలెట్టాను. ఏమవుతుంది? అప్పుడు నీరసం వచ్చేసి సమస్యలు పడిపోతాను. అప్పుడు ఇంకో నిర్ధారణకు వచ్చేస్తాను, నేను పరిగెట్టలేను అని నిర్ధారణకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాను. అదే కనుక మనం ఒక్కొక్క రోజుకి 10 మీటర్లు పరిగెడుతుంటే ఏమవుద్ది? మనం 10 రోజుల్లో 100 మీటర్లు సాధించాం. ఇప్పుడు ఇంకా టైం ఉంది. ఎలాగా? ఒక టైంలో అంటే ఈ 100 మీటర్లు ఒక 10 నిమిషాల్లో పరిగెట్టాలో లెక్క ఉంది. 10 నిమిషాల్లో ఎవరైతే పరిగెడతారో వాళ్ళే విన్. ఇప్పుడు 100 మీటర్లు పరిగెట్టేసాను కదా 10 రోజుల్లో. ఇప్పుడు ఇంకా కొంచెం స్పీడ్ అప్ చేయాలి. ఈ 100 మీటర్లు కూడా ఎంత స్పీడ్లో నేను పరిగెడుతున్నాను, ఎంత సమయంలో పరిగెడుతున్నాను అని ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు పెట్టిన 5 నిమిషాలు ఉంది, 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాల్లో ఈ 100 మీటర్లు పరిగెట్టాలి. ఇప్పుడు ఆ 10 నిమిషాల్లో 100 మీటర్లు పరిగెట్టడానికి నేను ఒక్కొక్క రోజు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకొక 20 రోజులకి, అంటే ఇప్పుడు 10 రోజులకి 100 మీటర్లు పరిగెట్టాను. ఇంకొక 20 రోజులు సాధన చేస్తే పూర్తిగా నిన్న 10 రోజులు, ఇవాళ ఇంకొక ఎక్స్ట్రా 10 రోజులు చేసుకుంటే 10 నిమిషాల్లో 100 మీటర్లు పరిగెట్టడానికి స్పీడ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే నేను 10 నిమిషాల్లో ఈ 100 మీటర్లు పరిగెట్టేసి కాన్ఫిడెంట్ వచ్చేసిందో, 10 మంది కాదు 100 మంది ఉన్నా సరే నేను పరిగెట్టగలను. ఎందుకంటే నేను ఆల్రెడీ పరిగెట్టేసాను కదా ఇక్కడ అన్న వచ్చి 100 మంది ఉన్నా సరే భయపడను. అలాగే ప్రహ్లాదను మనం ఎలా ఉపయోగించుకోవాలంటే, చిన్న చిన్న ఆటలకి ఉపయోగిస్తూ ఉంటే నాలో విశ్వాసం పెరుగుతుంది. నేను నేర్చుకున్న విద్య మీద విశ్వాసం పెరుగుతుంది, విశ్వం మీద విశ్వాసం పెరుగుతుంది, మన గురువుల మీద విశ్వాసం పెరుగుతుంది. ఈ పాప నేను చెప్పిందండి ఇలా అంటుంది. ఓకేనా? అలాగా అందుకే మీరు ఏం చేస్తున్నారు, చిన్న చిన్న ఆటలకి ప్రయోగాలు చేసుకుంటూ ఉంటే పెద్ద ఆటలు కూడా సక్సెస్ అయిపోతారు. ఓకేనా? హరే కృష్ణ. ఇంకా